మున్సిపల్ కౌన్సిల్ వీడ్కోలు సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. చెన్నూరు నియోజకవర్గానికి ఇప్పటివరకు వలస వచ్చిన వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు తప్ప స్థానిక ఎమ్మెల్యేలు ఎవరూ లేరని కాంగ్రెస్ నేత మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూలల రాజురెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. చెన్నూరు మున్సిపాలిటీలో వైకుంఠధామం నిర్మాణం నిధులపై రాజురెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం తప్పుపట్టారు. అనిల్ నీ విలువను కాపాడుకో. నేను చెప్పేది ఏంటి, దయచేసి మీరు అర్థం చేసుకోండి. తప్పుదో బట్టి కాదు, పిచ్చి పిచ్చి మాట్లాడదు చెప్తున్నాయి. పిచ్చి పిచ్చి మాట్లాడితే రూపాయలు ఇక్కడ నీకు ఒక్కటే మీరు అందరూ దాచిందండి. నేను మిమ్మల్ని అందరినీ గౌరవించను. ఏం చెప్తున్నాను, మునికి నామునికి గాంధీ శీకులు అన్నది అని కోపడుతుంది. వాడు సుమారు అభిమాని. గాంధీ శీకులు నా లోకలు కమిషనర్ మళ్ళీ మళ్ళీ కమిషనర్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ కేసీఆర్ కౌన్సిల్ తీర్మానం అయింది. దాని ప్రాతిపాదికంగా 2 ఉద్యోగాలు ఇవ్వాలని అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారి తరఫు నుంచి 2 ఉద్యోగాలు ఇచ్చిన దాని తర్వాత ఏమైందంటే వాళ్ళకు కంటిన్యూ చేయాలంటే కౌన్సిల్ మీటింగ్గా వాళ్ళకు కంటిన్యూ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం